ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కాసేపట్లో ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ పక్కనున్న గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జన్సభలో ప్రసంగిస్తారు. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్గా నామకరణం చేసింది కేంద్ర పౌర విమానయాన శాఖ. ఏటా 10 లక్షల మంది ప్రయాణించేలా 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 1,450 కోట్ల వ్యయంతో ఈ ఎయిర్పోర్ట్ తొలిదశ పనులు చేపట్టింది. రికార్డు స్థాయిలో కేవలం 20 నెలల్లో నిర్మాణం పూర్తి చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అయోధ్య ఎయిర్పోర్ట్ ముఖభాగం రామమందిరాన్ని ప్రతిబింబిస్తుంది. విమానాశ్రయం మధ్యలో ప్రధాన శిఖరం, ముందు భాగంలో 3, వెనుక భాగంలో 3 శిఖరాలు ఏర్పాటు చేశారు. వెలుపల విల్లు, బాణం కొలువుతీరాయి. రామాయణ ఘట్టాలతో మూరియల్ పెయింటింగ్స్తో ఏర్పాటును కళాత్మకంగా తీర్చిదిద్దారు. జనవరి 6 నుంచి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రీడెవలప్ చేసిన రైల్వే స్టేషన్ను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 240 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో ఈ స్టేషన్ను పునరుద్ధరించి రైల్వే శాఖ దీనికి అయోధ్య ధామ్ జంక్షన్గా నామకరణం చేసింది. ఇక్కడి నుంచే 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. అమృత్ భారత్ రైల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వందే భారత్ ఫీచర్స్తో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ప్రవేశపెట్టింది కేంద్ర రైల్వే శాఖ. ఇది నాన్ ఏసీ పుష్ ఫుల్ రైలు. ముందు వెనుక ఇంజిన్లుంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా కూడా అవుతుంది. అమృత్ భారత్లో 22 కోచ్లుంటాయి. 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కాగా 8 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 2 గార్డ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్లలోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయించారు. గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి అమృత్ భారత్ రైళ్లు. రామ్లల్లా ప్రాణప్రతిష్టకు ముందు ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ రోడ్ షో చేపట్టారు మోదీ. 15 కిలోమీటర్ల మేర సాగిన ఈ మెగా రోడ్ షోలో దారి పొడవునా ప్రధానికి సాదర స్వాగతం పలికారు అయోధ్య ప్రజలు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు వారి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం రాంపద్, ధర్మపద్లో ప్రత్యేకంగా 40 స్టేజీలు ఏర్పాటు చేసింది యోగి సర్కార్.